రైతులు మార్పును అంగీకరించాలి, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించాలని గుంటూరు జిల్లా మార్కెట్ టీఎంటీ నరసింహారెడ్డి రైతులను కోరారు. శాస్త్రవేత్తల సిఫార్సుల ప్రకారం ఎరువులను రైతులకు అందిస్తామని తెలిపారు. ప్రతి రైతుకు సరిపడా ఎరువులు అందిస్తామని, విపరీతమైన రసాయనిక ఎరువులు వాడి నేలను కలుషితం చేయవద్దని అన్నారు. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భూసారాన్ని పరీక్షించుకోవాలని కోరారు. సహాయ వ్యవసాయ సంచాలకులు తెనాలి డివిజను. తెనాలి డివిజన్లో మనకి తెనాలి, దుగ్గిరాల, కొలిపర మండలాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మనకేంటంటే రైతుల్లో ఈ మన ఏపీఎంస్ అనే యాప్ ద్వారా మనం ఎరువులు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే డీలర్స్కి మనము శిక్షణా కార్యక్రమం, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేవి కూడా మనం ఆర్గనైజ్ చేశాము. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ రైతుల్లో ఒక అపోహ ఉంది, మనకు కావాల్సిన క్వాంటిటీస్ వస్తాయా రావో, మరి మనకి ఎక్కువ కావాలంటే ఏంటి అని. మనకేంటంటే రైతులకి శాస్త్రవేత్తల రికమెండేషన్ ప్రకారము ఎకరానికి వచ్చి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి అనేది ఆల్రెడీ మనం యాప్లో నిక్షిప్తమై ఉంది. ఈ యొక్క ఎంత క్వాంటిటీస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది శాస్త్రవేత్తల రికమెండేషన్ ప్రకారం మన యాప్లో ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా రైతులు, అది సొంత రైతు కానివ్వండి, కౌలు రైతులు కానివ్వండి, సొసైటీ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ యొక్క యాప్ ద్వారా ఎరువులు పొందే అవకాశం ఉంది. ఇది రైతులకు తీసుకెళ్లే విధంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఈరోజు నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పిఎస్సిఎస్ దుగ్గిరాల నందు ఈరోజు యాప్ ద్వారా ఈ యొక్క ఎరువులు అనేది అందించడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సాగు చేసే ప్రతి రైతుకి సరిపడా ఎరువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఇవ్వడం కొరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా విపరీతమైన ఎరువులు వాడి నేలలు కలుషితం కాకుండా కూడా చేయడం కొరకు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.